1947లో పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడినప్పుడు పాకిస్తాన్లో ఉన్న చాలా కుటుంబాలు విషాదంతో తమ సొంత ఊర్లను శాశ్వతంగా వదిలి ఇండియాకు వచ్చేశారు. అలా వచ్చిన కుటుంబాలలో అద్వానీ కుటుంబం ఒకటి. అయితే అలా ఇండియాకు వచ్చిన అద్వానీ భారత్లో ప్రభావవంతమైన వ్యక్తిగా ఎలా ఎదిగాడు, బీజేపీ పార్టీని శక్తివంతమైన పార్టీగా ఎలా చేంజ్ చేశారు, తను పుట్టిన ఊరిని ఎందుకు వదిలి రావాల్సి వచ్చింది అనే విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. తన పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. ఇతను 1927లో పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు. కరాచీలోనే పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ టైంలో కరాచీ ఇండియాలో భాగంగా ఉండేది. అదే టైంలో భారత్లో 1942 అంటే అద్వానీకి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతోంది. ఈ ఉద్యమాన్ని చాలా దగ్గర నుంచి చూసిన అద్వానీ గారికి చిన్న వయసులోనే సమాజం పట్ల అవగాహన, దేశం పట్ల ప్రేమ పెరిగింది. కానీ 1947లో భారత్ను విభజన చేసి ప్రత్యేక పాకిస్తాన్ కావాలి అని ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ ప్రాంతంలో హింసాత్మకంగా గొడవలు వచ్చాయి. చివరికి 1947 ఆగస్టు 14న భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయింది. ఆ మరుసటి రోజు అంటే 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి నుండి భారత్కు స్వాతంత్రం వచ్చింది. ఆ టైంలో అటు పాకిస్తాన్లోనూ ఇటు ఇండియాలోనూ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఒకవైపు తన జన్మస్థలమైన కరాచీ పాకిస్తాన్లో భాగమయ్యి భారత్ నుంచి విడిపోతున్నందుకు బాధపడిన లక్షల మంది కరాచీ ప్రజలలో అద్వానీ గారి కుటుంబం ఒకటి. ప్రత్యేక దేశం కోసం పాకిస్తాన్ స్వార్థ నాయకులు చేసిన గొడవలు, హింసను దగ్గర నుంచి చూసిన అద్వానీ గారు అతను మరింత పటిష్టమైన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో భారత్కు వలస వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని కుటుంబంతో ముంబైకి వచ్చేశారు. ఆ టైంలో పాకిస్తాన్ విభజనను వ్యతిరేకిస్తూ దేశ ఐక్యత కోసం యుద్ధం చేస్తున్న ఆర్ఎస్ఎస్ని చూశారు. తన లక్ష్యానికి అది ఒక వేదికగా ఉంటుందని ఆర్ఎస్ఎస్లో చేరారు. అద్వానీలో ఉన్న కసి, పట్టుదలను గుర్తించి రాజస్థాన్ రాష్ట్రానికి ప్రచారకుగా వెళ్ళారు. ప్రచారక్ అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ప్రచారం చేస్తూ ఆర్ఎస్ఎస్ అభివృద్ధికి పనిచేసే కార్యకర్త అని. అదే టైంలో అద్వానీ గారికి రాజకీయాల మీద ఆసక్తి ఏర్పడింది. అదే టైంలో అంటే 1951లో ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ అనే పేరుతో ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అద్వానీ గారు వాజ్పేయి గారితో కలిసి ఆ పార్టీలో సభ్యులుగా చేరారు. 1967లో అద్వానీ గారు ఢిల్లీ ఎన్నికలలో కార్పొరేటర్గా, 1970లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్కు చైర్మన్గా పనిచేశారు. 1971లో అద్వానీ 6 ఏళ్ల పాటు ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉండేవారు. అయితే 1975లో మీసా చట్టం కింద అద్వానీ గారిని అరెస్ట్ చేశారు. మీసా చట్టం అంటే ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఎవరైతే తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో వారిని ఎమర్జెన్సీ కింద నియంత్రించడానికి అద్వానీ గారిని మరికొంతమందిని కొన్ని నెలల పాటు జైల్లో ఉంచారు. 1 సంవత్సరం తర్వాత అద్వానీ గారు విడుదలయ్యారు. 1976లో ఎమర్జెన్సీ ముగిసింది. మరుసటి సంవత్సరమే అంటే 1977లో భారత్లో ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలలో ప్రజలలోనూ దేశంలోనూ ఇందిరాగాంధీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అరెస్టు నుంచి రిలీజ్ అయిన నాయకుల పార్టీలైన భారతీయ లోక్దళ్, భారతీయ జనసంఘ్, సోషలిస్టు పార్టీల నాయకులు అందరూ కలిసి జనతా పార్టీగా కూటమి ఏర్పడి కాంగ్రెస్తో పోటీకి నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దేశ చరిత్రలోనే మొట్టమొదటి కాంగ్రెస్ ఓడిపోయిన సంవత్సరం ఇది. మొట్టమొదటి కాంగ్రెసేతర జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు మొరార్జీ దేశాయ్ దేశంలోనే మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయ్యారు. ఈ ప్రభుత్వంలో రాజ్యసభ నుంచి కేంద్ర సమాచార శాఖకి మంత్రిగా పనిచేసిన మొట్టమొదటి కాంగ్రెసేతర వ్యక్తిగా అద్వానీ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 2 ఏళ్లకు జనతా పార్టీలో చీలికలు వచ్చి మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ వర్గాలుగా పార్టీ విడిపోయింది. జనతా ప్రభుత్వం కూలిపోయింది. ఆ టైంలో
జనసంఘ్ పార్టీ నాయకులైన అద్వానీ, వాజ్పేయి బయటకు వచ్చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారితో కలిసి లాల్ కృష్ణ అద్వానీ 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ అనే కొత్త పార్టీని స్థాపించడంతో అద్వానీకి దేశ రాజకీయాలలో ముఖ్య పాత్ర వహించే అవకాశం వచ్చింది. బీజేపీ పార్టీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నికలు 1984లో వచ్చాయి. అయితే అదే టైంలో ఇందిరాగాంధీ హత్య జరిగింది. ప్రజలలో సానుభూతి పెరిగింది. ఆ కారణంగా 1984 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో గెలుపొందింది. రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. కానీ బీజేపీ మాత్రం కేవలం 2 స్థానాలలో గెలుపొందింది. అద్వానీ గారు కూడా ఎంపీగా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. మొదట్లో పార్టీని నడపడం చాలా కష్టంగా ఉన్న టైంలో అద్వానీ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా మార్చేశారు. కేవలం 2 స్థానాల నుంచి 1989 లోక్సభ ఎన్నికల్లో పార్టీ స్థానాల సంఖ్యను 85 వరకు తీసుకెళ్లారు. 1989 ఎన్నికల్లో బీజేపీ సపోర్టుతో జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వీపీ సింగ్ ప్రధాని అయ్యారు. ఇప్పుడు కేంద్రం సపోర్టుతో అద్వానీ గారు తీసుకున్న నిర్ణయం కేవలం అద్వానీ జీవితంలోనే కాదు, దేశ రాజకీయాలని మలుపు తిప్పిన సంఘటన. అదే అయోధ్య రథయాత్ర. గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్ నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే లక్ష్యంగా 1990 సెప్టెంబర్ 25న ప్రారంభించారు. ఈ యాత్రకి నార్త్ ఇండియా ప్రజల నుంచి సపోర్టు దొరికింది. అయితే అయోధ్య రథయాత్ర బీహార్కి చేరుకోగానే అప్పటి బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీని అరెస్టు చేయించారు. బీజేపీ సపోర్టుతో పీఎంగా ఉన్న వీపీ సింగ్ ఈ యాత్రకి సపోర్టు చేయకపోవడంతో యాత్రను ఆపివేయవలసి వచ్చింది. ఈ యాత్రతో అద్వానీ గారు బీజేపీ సిద్ధాంతాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. తర్వాత ఢిల్లీ చేరుకున్న అద్వానీ పీఎంగా ఉన్న వీపీ సింగ్ బీహార్ సీఎంగా ఉన్న లాలూ ప్రసాద్కి సహకరించారు అని బీజేపీ వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు వెనక్కి తీసుకోవడంతో 1991లో ఎలక్షన్స్ వచ్చాయి. భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్యను 85 నుంచి 120కి పెరిగింది. 1998లో జరిగిన ఎన్నికలలో బీజేపీ కొన్ని పార్టీలతో కలిసి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏగా ఏర్పడింది. 1998లో అన్నా డీఎంకే మద్దతుతో బీజేపీ అధికారం చేపట్టింది. వాజ్పేయి ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చారు. అద్వానీ 3వసారి లోక్సభకు ఎన్నికయ్యి హోంమంత్రి అయ్యారు. కేవలం 13 నెలల తర్వాత ప్రభుత్వం మళ్ళీ కూలిపోయింది. ఎలా అంటే తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. 1 ఓటు తేడాతో కూలిపోయింది. మళ్ళీ వెంటనే 1999లో ఎలక్షన్స్ జరిగాయి. ఈసారి బీజేపీ పూర్తి మెజారిటీ రావడంతో 2004 వరకు వాజ్పేయి గారు ప్రధానిగా, అద్వానీ గారు హోంమంత్రిగా కొనసాగారు. 2004 ఎలక్షన్లో బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ నుంచి మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. అదే టైంలోనే అనారోగ్య కారణాలపై నాయకత్వ బాధ్యతల నుంచి వాజ్పేయి గారు ప్రత్యక్ష రాజకీయాల నుంచి బయటకు రావాలి అనుకున్నారు. బీజేపీ పార్టీ బాధ్యతలను అద్వానీ గారు తీసుకున్నారు. 2006లో వారణాసిలో హిందూ పుణ్యక్షేత్రంలో బాంబు పేలుడు జరిగింది. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తి చూపేందుకు అద్వానీ భారత్ సురక్ష యాత్ర చేపట్టారు. ఇది గుజరాత్లోని ద్వారకా నుంచి ఢిల్లీ వరకు చేశారు. అయితే అద్వానీ గారు బీజేపీకి ప్రజాదరణను పెంచడానికి, హిందుత్వ భావజాలాన్ని ఏకీకృతం చేయడానికి 1990 నుంచి అద్వానీ తరచుగా రథయాత్రలు నిర్వహించేవారు. అందులో రామ్ రథయాత్ర, జన్దేశ్ యాత్ర, స్వర్ణ జయంతి రథయాత్ర, భారత్ ఉదయ్ యాత్ర, భారత్ సురక్ష యాత్ర, జన్ చేతన యాత్ర, ఈ యాత్రలు అన్ని బీజేపీకి బలం పెంచుతూ వచ్చాయి. 2009 ఎన్నికల్లో అద్వానీ పీఎం అభ్యర్థిగా ఎన్నికల్లో వెళ్ళారు. కానీ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ 2వసారి గెలిచింది. పీఎంగా 2వసారి మన్మోహన్ సింగ్ ఎన్నికయ్యారు. ఓటమి తర్వాత ఎల్కే అద్వానీ సుష్మా స్వరాజ్కు ప్రతిపక్ష నేత పదవిని అప్పగించారు.
2010 నుంచి 2014 వరకు ఎన్డీఏ వర్కింగ్ చైర్మన్గా పనిచేశారు. తర్వాత 2014 ఎన్నికల్లో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీకి ఉండే ప్రజాదరణను చూసి ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీని ప్రకటించింది. అప్పటి నుంచి అద్వానీ గారు వయస్సు రీత్యా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.